నేచర్ మనకు ఎప్పుడూ సహాయం చేయాలనే చేస్తుంది. అది మనతో మాట్లాడుతుంది. ప్రమాదం ఉన్న ప్రతిసారి మనల్ని ఏదో విధంగా హెచ్చరిస్తుంది. మంచి జరుగుతుందే అనే భరోసా ఇస్తుంది. వీటినే వొమెన్స్ అంటే శకునాలు అంటారు. మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉండే అంశాలు శకునం మరియు సెంటిమెంట్ రెండింటికి కొంచెం తేడా ఉంది. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శకునం చూసుకుని వెళ్ళమంటారు. ఫలానా విధంగా దంపతులు ఎదురొస్తే మంచిది, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు. పని మీద వెళ్తున్నప్పుడు తుమ్మితే పని జరగదు, లేదా ఎక్కడికి అని అడిగితే పని జరగదు. ఇలా శకునాల లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. ఇక సెంటిమెంట్ అనేది మనోభావాలకి సంబంధించినది. ఇది ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటుంది. ఇది లాజిక్కి అందనిది, సైన్స్ నిరూపించలేనిది. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారికి, ప్రత్యేకించి రాజకీయాలు, సినిమా, వ్యాపారంలో ఉన్నవారికి ఇవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. కొందరికి వైట్ షర్ట్ వేసుకుంటే కలిసి వస్తుందని సెంటిమెంట్, కొందరికి నెంబర్స్ మీద సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ బేస్ చేసుకునే చాలా మంది సెల్ నెంబర్స్, కార్ నెంబర్స్ లాంటి వాటిని చాలా ఎక్కువ ధరలకు కొంటారు కూడా. దీనికి ప్రత్యేకించి కారణాలేమీ ఉండవు. ఒకసారి తమకు అవ్వాల్సిన పనులు జరిగితే ఆ పర్టికులర్ డ్రెస్ వేసుకున్నప్పుడు అయ్యింది కాబట్టి, సో ఆ డ్రెస్ నాకు చాలా లక్కీ అని ఫీల్ అవుతాం. అయితే ఇది పూర్తిగా వారి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి ప్రూఫ్స్, బుక్స్, లాజిక్స్ లేవు. అయితే అసలు మంచి శకునాలేంటి, చెడ్డ శకునాలేంటి అనే కంప్లీట్ లిస్ట్ చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అబ్బాయిలకి కుడి కన్ను లేదా భుజం అదిరితే కన్యాలాభం అంటారు. అదేవిధంగా ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది కాదు అంటుంటారు. శకునాలను ఇంగ్లీష్లో ఒమెన్స్ అంటారు. ఇవి ఇచ్చే ఫలితాలను బట్టి వాటి శుభశకునాలు మరియు అశుభశకునాలుగా భావిస్తారు. శకునాలనేవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. ఒక సంస్కృతిలో శుభశకునంగా పరిగణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభశకునంగా పరిగణించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభానికి సూచనగా భావిస్తే ఇంగ్లాండ్లో శుభసూచకంగా భావిస్తారు. భారతీయ సంస్కృతిలో శకున శాస్త్రం అనే గ్రంథం కూడా ఉంది. దాని ప్రకారం జంట బ్రాహ్మణులు, నిండు సుమంగలి, పచ్చగడ్డి, మండుతున్న నిప్పు, కన్య, సింహాసనం, గుర్రం, గంధం, పువ్వులు, పల్లకి, ఏనుగు, తేనె, నెయ్యి, పెరుగు, చేప, మాంసము, మద్యము, ఇస్త్రీ బట్లు, శంఖానాదం, మంగళ వాయిద్యాలు, వేదకోశ, ఏడుపులేని శవము, పూర్ణకుంభము, వేశ్యలు, అద్దములు మొదలైనవి ఎదురైన మంచి శకునములు. వంటి బ్రాహ్మణుడు, నల్లపిల్లి, ఎండుకట్టెలు, పిచ్చివాడు, విధవరాలు, తుమ్ములు, చెవిటి, కుంటి, జడదారి, మాలికలు, ఎముకలు, చర్మం, నూనె, ప్రత్తి, కట్టెలు, ఉప్పు, బెల్లం, మజ్జిగ, పాము, కసు, దిగంబరుడు, క్షౌరం చేయించుకున్నవాడు, తల విరబోసుకున్నవాడు, దీర్ఘరోగి మొదలైనవి ఎదురైన చెడు శకునములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.